బాలుగా బాలేరా My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said, stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే. రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిడౌన్. హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. Good. Keep it up. I always meet a right person like you. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా. Yes. What? Huh? One, two, three. Hey. అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అదేంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉండు. అయ్య బాబోయ్, రే ఏదో అనుకుంటాం కానీ అమ్మాలని తగిలని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా?
నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. నెక్స్ట్ 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 షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే నేను 4 days లీవ్ లో ఫిజిక్స్ లెక్చరర్ ఎక్కడా? ఏ ఏమన్నా పోయే కాలం నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు చేయడం ఉంది కదా, కత్తిరించేత్తా. ఏయ్, పద. హాయ్ బాబోయ్, గుండేంట్రా అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక. ఎలి ఎలి పాలు ఒలికమ్మా. ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచా? మరి ఎందుకు వచ్చావు? అదే ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి, నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు? అదంతా కాదు, అసలు ఇది లవ్వా అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంతే. అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్లో జానవి ఇంకా గుర్తుంది, ఆ లవ్వేనా? ఏ కాదు 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 కాదు, నేనేదో బుక్ లో చదివాను అంతే. మరేంటైతే? అయితే ఓ పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి, ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. ఏంటి లేట్? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ అరగంట నీ గురించి ఆలోచించాను చాలా. సర్లే, ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7000. 8000. 9000. 10,000. 11,000. చెప్పు, ఇది లవ్వా అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా, కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్ కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే గిఫ్ట్? థమ్స్ అప్ సూపరే. ఇంకోటి ఏది? పొద్దున్నాడు ఎవడన్నా 2 తీసుకొస్తాడా?
చూస్తాను, చెప్తావా? అబ్బాయిలు అమ్మాయిలు టచ్ చేస్తే ఏమనుకుంటారు, టచ్ చేయకపోతే ఏమనుకుంటారు? నాకు తెలీదు కానీ ఇంజనీరింగ్ అక్క చెప్పింది టచ్ చేయకపోతే మంచివాడు బుద్ధిమంతుడు అనుకుంటారు, టచ్ చేస్తే చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు టచ్ చేయట్లేదు అనుకుంటారు. ఆనేరా వర్షం వస్తే తెస్తావేంటే మధ్యదేంటి అర్థమైతే బాలు చూడు ఎన్ని చుక్కలు కెవ్వే. అసలు చందమామల గుండ్రంగా ఎందుకు ఉండాలి? లవ్ సింబల్లా ఉంటే భలే ఉంటుంది కదా. ఆ చుక్కల్ని నీకు తీసుకొచ్చి ఇచ్చేనా? వాటినా? ఎలా? కళ్ళు మూసుకో. ఎలా? కళ్ళు మూసుకో మేడం. ఎలా సార్? మూసుకో ప్లీజ్. తెరవ ఓకే, ఇప్పుడే వచ్చేసా. ఇప్పుడు తెరు 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 తెరు. ఇల్లెలిపాలు ఒళ్ళికమ్మా, ఇల్లెలిపాలు ఒళ్ళికమ్మా, ఇల్లెలిపాలు ఒళ్ళికమ్మా, ఇల్లెలిపాలు ఒళ్ళికమ్మా. సరిగిన 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 సరిగిన. చూడు మనం ఎంత హ్యాపీగా ఉన్నామో. మాట్లాడితే మన పేరెంట్స్ ఏవో ఏం చేసినా మీ ఆనందం కోసమే కదా అంటారు. మరి అదే ఆనందం కోసం హ్యాపీగా కలిపేయచ్చు కదా. ఎందుకు అర్థం చేసుకోరు? నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడినా? నీకేమైనా పిచ్చా? మా నాన్న గురించి నీకు తెలీదు, చంపేస్తాడు. ఏంటి మాట్లాడితేనే చంపేస్తాడా?
అయినా నువ్వే అన్నావు కదా ఒకే చోట జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు హ్యాపీగా చదువుకుందామని. ఒకవేళ వర్కౌట్ కాలేదనుకో నువ్వు చెప్పినట్టే చేద్దాం. 4 సంవత్సరాలు కాదు బాలు, 4 నిమిషాలు కూడా నేను కలుస్తానని నాకు గ్యారెంటీ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడవనుకో, అమ్మో వద్దు వద్దు. ఏమో ఒప్పుకోవచ్చేమో. నాలుగు గంటలకు వస్తానని చెప్పి 4 సంవత్సరాల తర్వాత వస్తావా? ఈ 4 సంవత్సరాలు తెలుసు, నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు వచ్చేసా? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా? నేను అసలు మర్చిపోతేనే కదా నువ్వు ఇక్కడున్నావు. ఏ కాడా